జీవిత లక్ష్యం. జీవితం అంటే ఒక ఖాళీ కాన్వాస్. దానిపై ఏ రంగులు వేయాలి, ఎలాంటి చిత్రాన్ని గీయాలి అనేది పూర్తిగా మన చేతుల్లో ఉంది. జీవిత లక్ష్యం అనేది ప్రతి ఒక్కరి జీవితానికి ఒక దిశను, అర్థాన్ని ఇచ్చే అత్యంత ముఖ్యమైన విషయం. లక్ష్యం అంటే కేవలం ఉద్యోగం సంపాదించడమో లేదా డబ్బులు దాచుకోవటం మాత్రమే కాదు. అది మన అంతరాత్మకు సంతృప్తినిచ్చే ఒక గమ్యం. లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురవటం సహజం. ఓటమిని ఒక పాఠంగా భావించి తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. లక్ష్యం అనేది ఒక ప్రయోజనం అయితే ఆ ప్రయాణానికి మీరు డ్రైవర్. జీవితము ఆధ్యాత్మిక ప్రశాంతత రాయటం అనే అంశాన్ని ఈ లక్ష్యంగా అనే కేంద్ర బిందువు చుట్టూనే తిరుగుతుంది. చాలామంది ఆధ్యాత్మిక మతంలో ముడిపెడతారు, కానీ మతం అనేది ఒక మార్గం అయితే ఆధ్యాత్మికత అనేది అనుభూతి. మనెవరు, మన జీవిత లక్ష్యం ఏంటి, ఈ సృష్టిలో మనకున్న సంబంధం ఏమిటి అని వెతకటమే నిజమైన ఆధ్యాత్మికత. ఇది మనలో అన్ని అశాంతిని తొలగించి అంతర్గత శాంతిని ప్రస్తావిస్తుంది. ఆధ్యాత్మికత అలవరుచుకోవటానికి అడవులకు వెళ్లాల్సిన అవసరం లేదు. మన దైనందిన జీవితంలో దాన్ని భాగం చేసుకోవచ్చు. ఆధ్యాత్మికత వల్ల కలిగే ప్రయోజనాలు: అనవసరమైన ఆలోచన నుండి విముక్తి లభిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, అంటే సమతుల్యత, స్థితిప్రజ్ఞత ఏర్పడుతుంది. స్వార్థం తగ్గి ఇతర జీవుల పట్ల ప్రేమ కలుగుతుంది. లోకా సమస్తో సుఖినో భవంతు అనే భావనలో మనలో పెరుగుతుంది. మనలో ఉన్నదాన్ని తృప్తి చెందటం, ప్రకృతి తోటి మనుషుల కృతజ్ఞతగా ఉండటం. భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్పినట్లు కర్మేణ అధికారిస్తే మా ఫలేష్ కదాచన అనే రీతిలో ఫలితాన్ని ఆశించకుండా మనం బాధ్యతను మనం సంపూర్ణంగా నిర్వర్తించటం ముఖ్యం. ఆధ్యాత్మికత మన ఆలోచన నుండి విముక్తి లభిస్తుంది. భౌతిక ప్రపంచంలో మనం ఎంత సంపాదించినా ఆఖరికి మనకు మిగిలేది మనశ్శాంతి మాత్రమే. ఆధ్యాత్మికత అనేది ఒక మనిషి కేవలం మంచి మనిషిగా మాత్రమే కాకుండా ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దటం. ఈ జీవితం అనేది అద్భుత ప్రయాణం. ఇది కేవలం పుట్టటం, పెరగటం, చనిపోవటం, ముగిసిపోయేది కాదు. జీవితం అంటే మనం పొందే అనుభవాల సమాహారం. ఇందులో సుఖదుఖాలు, గెలుపోటములు, ఆశలు, ఆశయాలు అన్నీ కలిసి ఉంటాయి. జీవితం ఎదురయ్యే సుఖదుఖాలను, గెలుపోటములను ఒక సాక్షిగా గమనించటం నేర్చుకోవాలి. లక్ష్యం కోసం ప్రయత్నిస్తూనే ఫలితం పట్ల అతిగా ఆందోళన చెందకుండా ఉండటమే ఆధ్యాత్మికత. ఇది ప్రశాంతతను ఇస్తుంది. నేనెవరు, నా ఉనికి ఏమిటి అని ప్రశ్నించుకోవటం. ఈ అన్వేషణలో అహంకారం నుండి దూరం చేసే విషయాన్ని ప్రసాదిస్తుంది. రాసే ప్రతి అక్షరంలో, చేసే ప్రతి పనిలోనూ సత్యాన్ని వెతకటం ఒక అద్భుతమైన సాధన. మనం ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. ప్రతి వ్యక్తి, ప్రతి పరిస్థితిని మనకు ఒక పాఠాన్ని నేర్పుతాయి. ఓటమిని ఎదురైనప్పుడు అది మనల్ని మరింత దృఢంగా మారుస్తుంది. వచ్చినప్పుడు అది మనకు బాధ్యతను గుర్తు చేస్తుంది. చాలామంది గతంలో జరిగిన తప్పుల గురించి బాధపడుతూ లేదా భవిష్యత్తును గురించి ఆందోళన చెందుతూ వర్తమానాన్ని వదిలేస్తారు. నిజానికి మన చేతుల్లో ఉన్నది ప్రస్తుత క్షణం మాత్రమే. ఈ క్షణాన్ని ఆస్వాదించడమే అసలైన జీవితం. మంచి మనిషిగా జీవించటం అంటే కేవలం మన గురించి మనం ఆలోచించుకోవటంగా, తోటివారికి ఆర్థిక సహాయం చేయటం, ప్రకృతిని ప్రేమించటం వల్ల కలిగే ఆనందం వెలకట్టలేనిది. ఇది మన జీవితానికి ఒక పరమార్థాన్ని ఇస్తుంది. అంతరంగం నిరంతరము ఏదో ఒక అలజడి, ఆలోచన ప్రవాహం సాగుతూనే ఉంటుంది. కానీ దాని అనుభూతిలోకి తెచ్చుకోవటం అంటే కేవలము ఆలోచించటం కాదు, ఆలోచన వెనుక ఉన్న మూలాన్ని గమనించటం. అది ఒక ఆధ్యాత్మికత ప్రక్రియ. సముద్రం పైన అలలు ఎగిసిపడుతూ ఉంటాయి, కానీ లోపల నిశ్చలముగా ఉంటుంది. మన మనస్సు కూడా అంతే. పైకి కనిపించే ఆందోళన వెనుక ఒక అపారమైన శాంతి ఉంటుంది. శాంతికి తాకిన రోజే మనిషికి నిజమైన స్వేచ్ఛ పొందుతాడు. ఆధ్యాత్మికత అంటే బాధ్యతల నుండి పారిపోవటం కాదు, మనకు కేటాయించిన పనిని అత్యంత విశాలమైన మనసుతో స్వార్థం లేకుండా చేయటమే నిజమైన ఆధ్యాత్మికత. దీన్నే భగవద్గీతలో యోగా కర్మం కౌశలం నైపుణ్యం యోగం అని అన్నారు.